ఈ నెల 22 నుంచి తగ్గించిన జీఎస్టీ ఏ ఉత్పత్తుల మీద ఏ వస్తువుల మీద ఎంత తగ్గింది, గతంలో ఎంత ధర ఉంది, ఇప్పుడు ఎంత ధరలు ఉన్నాయని కొనుగోలుదారులకు తెలియచేయుటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ అవగాహన కార్యక్రమాన్ని తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేటువంటి ప్రోగ్రాం లాంచ్ చేసిన సందర్భంగా ఈరోజు పెనమలూరు శాసనసభ్యులు గారు బోడెప్రసాద్ గారు ర్యాలీ చేయడం జరిగింది ప్రజలకు అవగాహన కల్పించే దానికోసము. అలాగే ఏవైతే వస్తువుల మీద వచ్చేసి మనకు రేట్ ఆఫ్ ట్యాక్స్ తగ్గిందో ఎలక్ట్రానిక్ వస్తువులు వాటిని వచ్చేసి పరిశీలించడం జరిగింది. ఇందాకే పక్కన ఉన్నటువంటి విజయ్ సేల్స్ కార్పొరేషన్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కస్టమర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే ఆ యొక్క షాప్ నిర్వాహకులతో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే మెడికల్ షాప్స్ దగ్గర కూడా వచ్చాము. మెడికల్ షాప్స్ దగ్గర వచ్చేసి ఏవైతే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఇవి ఉన్నాయో వాటిలో రేట్ ఆఫ్ ట్యాక్స్లు బాగా తగ్గాయి. ఆ తర్వాత మిగిలినటువంటి వాటిలో కూడా ఏ విధంగా తగ్గాయి అనేటువంటి దాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఈ యొక్క ఫలితాలు వచ్చేసి మనకు పబ్లిక్ కూడా చేరుతున్నాయని చెప్పేసి తెలిసిందండి. ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ యొక్క తగ్గినటువంటి జీఎస్టీ రేట్లకు సంబంధించినటువంటి అవగాహన విషయాలని ప్రజలందరికీ కూడా తెలియజేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈరోజు మేము డోర్ టు డోర్ షాప్స్లో ఎలా రేట్స్ యాజ్ పర్ జీఎస్టీ 2.4 రిడక్షన్ ప్రకారము రేట్స్ తగ్గాయా లేదా, తగ్గితే ఎంత బెనిఫిట్ వచ్చిందనేది కన్జ్యూమర్స్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసాము. వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. సో మెడికల్ షాప్స్లో కూడా చూసాము. సో రేట్స్ రిడక్షన్ పైన వాళ్ళ అసోసియేషన్స్ కూడా ప్రతి దేనికి ఎంత తగ్గింది అనేది క్లియర్గా మెన్షన్ చేస్తూ ఇచ్చారు. సో దాన్ని కన్జ్యూమర్స్కి పాస్ ఆన్ అవుతుందో లేదో కూడా చెక్ చేసాము. సో కన్జ్యూమర్స్ కూడా పాస్ ఆన్ అవుతున్నట్లు ఇన్వాయిస్లో వెరిఫై చేసాము. అలాగే డోర్ టు డోర్ సర్వే చేస్తున్నాము. తర్వాత ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో కంబైన్డ్గా బైక్ ర్యాలీస్, ఎందుకంటే బైక్స్ పైన కూడా 28 నుంచి 18% అయింది, సైకిల్స్ 5%కి వచ్చాయి. సో వాళ్ళతో కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో కూడా ఈరోజు ర్యాలీస్ కండక్ట్ చేస్తున్నామండి. సో మా రిక్వెస్ట్ ఏమంటే ఆల్ కన్జ్యూమర్స్కి మెసేజ్ వెళ్ళాలనేది గవర్నమెంట్ ఇంటెన్షను. ఇది 1 మంత్ ప్రోగ్రామ్ 25th నుంచి నెక్స్ట్ మంత్ 19th వరకు ఉంది. ఎవ్రీడే డైలీ యాక్టివిటీస్ ఏంటనేది కూడా ఒక యాప్ డెవలప్ చేసాము. దాంట్లో యాక్టివిటీస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాము. ప్రభుత్వము సూపర్ 6 జీఎస్టీ 2.0లో భాగంగా ఐటమ్స్ మీద ట్యాక్సేషన్ బాగా తగ్గించారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ అందరికీ కూడా కోరేది ఏంటంటే మన దగ్గర వచ్చే ప్రతి కస్టమర్కి కూడా మీరు జీఎస్టీ అంతకుముందు ఎలా ఉంది, ప్రజెంట్ ఈ బెనిఫిట్ ఇచ్చిన తర్వాత ఎలా ఉంది, ఎంత అమౌంట్ తగ్గిస్తున్నారు, ఎంత పర్సెంటేజ్ తగ్గిస్తున్నారు అనేది కాస్త సమయం అని అనుకోకుండా మీరు కాస్త ఒక 2-3 నిమిషాలు కేటాయించి వాళ్ళకు వివరించి చెప్పండి. తర్వాత మీ షాపుల దగ్గర ఒక పెద్ద డిస్ప్లే బోర్డ్స్ విత్ లైటింగ్తో ఏర్పాటు చేయండి. దానివల్ల మీ సేల్స్ పెరుగుతాయి, జనాల్లో కూడా మంచి అవగాహన వస్తుంది.